హలో అండి, వెల్కమ్ టు కృష్ణాస్ కిచెన్ అండి. ఈరోజు నేను సేమియా క్యారెట్ పాయసం చేసి చూపిస్తున్నానండి. దీనికి ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక బౌల్ తీసుకోవాలండి. బౌల్లో 2 టేబుల్ స్పూన్ గీ యాడ్ చేసుకోవాలండి. గీ వేడయ్యాక ఒక 4 టేబుల్ స్పూన్ కాజు, ఇంకా 4 టేబుల్ స్పూన్ కిస్మిస్ తీసుకున్నానండి. ముందుగా మనం కాజుని లైట్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవాలండి. మనం కాజు వేయించేటప్పుడు ఫ్లేమ్ లోలో పెట్టుకోవాలండి. హైలో పెట్టుకుంటే మాడే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మనం ఎప్పుడు లోలోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. కాజు జస్ట్ లైట్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. తర్వాత ఒక బౌల్ తీసుకొని మనం ఫ్రై చేసుకున్నాం కదండి, కాజుని తీసేసుకోవాలండి. తీసుకొని అదే బౌల్లో మనం సేమ్ 4 టేబుల్ స్పూన్ కిస్మిస్ తీసుకున్నానండి. అదే బౌల్లో వేయించుకోవాలండి. ఫ్లేమ్ మాత్రం లోలోనే పెట్టుకోవాలండి. లోలో పెట్టుకొని వేయించుకోవాలండి. ఇంకా ఫ్లేమ్ మాత్రం హై చేయొద్దండి. మనం లోలో కాకుండా కొంచెం హైలో చేసుకుంటే కిస్మిస్ కొంచెం మాడే ఛాన్స్ ఉంటుందండి. మాడితే బాగుండేయండి, చేదొస్తాయండి కిస్మిస్. అందు గురించి కొంచెం లోలో పెట్టుకొని వేయించుకోవాలండి. కిస్మిస్ని కూడా బౌల్లో తీసుకోవాలండి. తీసుకొని ఇప్పుడు నేను ఒక టేబుల్ స్పూను గీని యాడ్ చేస్తున్నానండి. ఎందుకంటే సేమియా ఇంకా క్యారెట్ ఫ్రై చేస్తాం కదండి, కొంచెం ఇష్టం అండి, తీసుకుంటే తీసుకోవచ్చండి, లేకపోతే లేదు. నేను ఒక టేబుల్ స్పూన్ యాడ్ చేసుకున్నానండి. ఇప్పుడు ఒక కప్పు సేమియా తీసుకున్నానండి. సేమియా తీసుకొని ఫ్లేమ్ని కొంచెం మీడియం పెట్టాలండి. మీడియం పెట్టి వేయించుకోవాలండి. చూడండి, బ్రౌన్ అయిపోయిందండి. మరీ బ్రౌన్ కాదండి, లైట్ బ్రౌన్, జస్ట్ లైట్ బ్రౌన్. అందులోనే ఒక కప్పు నేను ముందుగానే సన్నగా తరిగి పెట్టుకున్న క్యారెట్ తురుముని తీసుకోవాలండి. సేమియా కొంచెం బ్రౌన్ కాగానే నేను క్యారెట్ తురుము యాడ్ చేశానండి. ఇది కూడా రెండు కలిపి కొంచెము క్యారెట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఎందుకంటే క్యారెట్ తొందరగా ఫ్రై అయిపోతుందండి. నేను చాలా సన్నగా కట్ చేసి వేసుకున్నానండి. గ్రైనర్తో గ్రేట్ చేసుకున్నానండి. రెండింటిని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకున్నాక ఇందులో ఇందులో ఆల్రెడీ నేను వార్మ్ చేసుకున్న వాటరు ఒక 250 ml వాటర్ తీసుకున్నానండి. నార్మల్ వాటర్ కాదండి, కొంచెం వామ్ వాటర్ తీసుకున్నానండి. వామ్ వాటర్ వేసుకోవాలండి. చూడండి, నేను ఎలా ఫ్రై చేస్తున్నానో అలా ఫ్రై చేసుకోండి. చూడండి, కలుపుతూనే ఉండాలండి, ఆపొద్దు. ఆపితే కింద సేమియా అవన్నీ కొంచెం అడుగంటుతాయండి, అందుకోసం కలుపుతూనే ఉండాలండి. ఇప్పుడు నేను ఒక 250 ml వాటర్ యాడ్ చేసుకున్నానండి. అది కూడా వామ్ వాటర్ అండి, నార్మల్ వాటర్ కాదండి. వామ్ వాటర్ తీసుకుంటే తొందరగా ఉడికిపోతుందండి సేమియా. ఇంకా ఇప్పుడే నేను ఒక టేబుల్ స్పూను ఆల్రెడీ నేను సాబుదానా నానబెట్టుకున్నానండి. ఒక టేబుల్ స్పూన్ వేసుకున్నానండి. ఇష్టం అండి, వేసుకుంటే వేసుకోవచ్చండి, లేకపోతే లేదు. నేను వేసుకున్నానండి, జస్ట్ ఒక టేబుల్ స్పూన్ వేసుకున్నానండి. చూడండి, ఇప్పుడు నేను ఇందులోనే ఒక కప్పు షుగర్ తీసుకున్నానండి. నేను ఈక్వల్ క్వాంటిటీ తీసుకున్నానండి. ఒక కప్పు సేమియా, ఒక కప్పు క్యారెట్ తురుము, అదే కప్పుతో షుగర్ తీసుకున్నానండి. స్వీట్ ఎక్కువ కావాలంటే కొంచెం ఎక్కువ కూడా తీసుకోవచ్చండి. నేను ఒక కప్పే తీసుకున్నానండి. కొందరు స్వీట్ ఎక్కువ తినొచ్చు, కొందరు స్వీట్ తక్కువ తినడానికి ఇష్టపడతారు కదండి, అందు గురించి నేను ఒక కప్ తీసుకున్నాను. ఇప్పుడు నేను ఆల్రెడీ వేడి చేసుకున్న మిల్క్ 1 లీటర్ తీసుకున్నానండి. ఎప్పుడైనా మిల్క్ తీసుకునేటప్పుడు వేడిగానే తీసుకోవాలండి. ఎందుకంటే మనము ఇందులో గీ ఇంకా షుగర్ వేసాం కదండి, అప్పుడు ఏమవుతుందండి, మిల్క్ నార్మల్గా ఉంటే మిల్క్ పాయసము పలిగే ఛాన్స్ ఉంటుందండి. కాబట్టి మనం మిల్క్ వేడి చేసుకునే తీసుకోవాలండి. ఇందులో అలాగే ఒక 4 ఇలాచి దంచి వేసుకున్నానండి. ఫ్లేవర్ బాగుంటుందండి, అందు గురించి నేను తీసుకున్నానండి. జస్ట్ ఒక 4 or 5 అలా దంచి వేసుకోవాలండి. కలుపుకోవాలి బాగా.
ఇప్పుడు ముందుగా మనము ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి డ్రై ఫ్రూట్స్, అవి వేసేసుకోవాలండి. కిష్మిష్ ఇంకా కాజు వేసుకొని ఒక్కసారి 5 మినిట్స్ కలుపుకోవాలండి. 5 మినిట్స్ కలుపుకోవాలి. చూడండి పాయసం ఎలా కలర్ఫుల్గా ఉంది. వేడి వేడి పాయసం రెడీ అండి.